అందరికీ నమస్కారం. రండి, ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. చరిత్ర, సంస్కృతి, ఇంకా రుచి, ఈ మూడూ కలగలిసిన ఒక ప్రయాణం. తెలంగాణ నడిబొడ్డున అక్కడొక ప్రాంతముంది. నమ్మగలరా? ఆ నేల చరిత్ర మొత్తం ఒకే ఒక్క ముద్దలో దొరుకుతుంది. అవును, ఆహారంలో తరతరాల కథల్ని దాచుకున్న ఆ ప్రాంతం మరేదో కాదు, మన మెదక్. సరే, మరి మెదక్ ఆత్మను ఆవిష్కరించే ఆ కథలోకి వెళ్దామా? అసలు ఈ ప్రాంతపు గుర్తింపు వెనుక ఉన్న ఆ పునాది ఏంటో తెలుసుకుందాం రండి. ఈ పదం గమనించండి, మెతుకు బియ్యం. ఇది కేవలం ఒక రకం బియ్యం పేరు కాదండి. ఇదొక నేలతల్లి గర్వంగా చెప్పుకునే తన సొంతకం లాంటిది. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మెతుకు అనే మాట నుంచే మెదక్ అనే పేరు పుట్టిందని అంటారు. తెలుసా? ఇక్కడ పండే అత్యుత్తమ నాణ్యత గల సన్నబియ్యం ఎంత ప్రసిద్ధి చెందిందంటే ఆ ధాన్యమే ఆ ప్రాంతానికి ఒక ఐడెంటిటీ అయిపోయింది, పేరుగా నిలిచిపోయింది. ఆహారం ఒక ప్రాంతపు గుర్తింపుకు పునాది ఎలా అవుతుందో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేముంటుంది చెప్పండి. అయితే ఈ రుచుల వెనుక శతాబ్దాల చరిత్ర ఉంది. చూడండి, కాకతీయుల కాలంలో ఇదొక కీలకమైన వ్యవసాయ క్షేత్రం. ఆ తర్వాత నిజాంల పాలనలో ఒక ముఖ్యమైన సైనిక, వాణిజ్య కేంద్రంగా మారింది. ఇలా ఒక్కో చారిత్రక పొర కలుస్తూ దాని ప్రత్యేకమైన ఆహార సంస్కృతికి ప్రాణం పోసింది. మరి ఇంతటి చారిత్రక వైభవం ఉన్న ఈ గడ్డ మీద మనుష్యులు ఎలా కలిసిపోయారు? వాళ్ల మధ్య బంధం ఎలా అల్లుకుపోయింది? వాళ్ల ఐక్యత వెనుక ఉన్న అసలు రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడి ప్రజల జీవన వేదం ఒక్కటే, పంచుకొని తినడం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, ఇలా ఎన్నో విభిన్న వర్గాలు ఇంత సామరస్యంగా కలిసి జీవించడానికి కారణం ఈ పంచుకునే తత్వమే. ఇక్కడ ఆహారం కడుపు నింపడానికే కాదండి, హృదయాలను కలపడానికి కూడా. మరి ఈ పంచుకునే సంస్కృతి ముఖ్యంగా పండుగల సమయంలో ఎలా జీవం పోసుకుంటుందో, ఎలా ఒక పెద్ద వేడుకగా మారుతుందో ఇప్పుడు చూద్దాం రండి. ఈ వైరుధ్యంలోనే ఎంత అందం దాగుందో చూడండి. ఒకవైపు బోనాలు, బతుకమ్మ పండుగలప్పుడు అమ్మవారికి సాత్విక నైవేద్యాలు సమర్పిస్తారు. మరోవైపు మొహర్రం సమయంలో ఘుమఘుమలాడే మాంసాహార విందులు సిద్ధమవుతాయి. విశ్వాసాలు వేరు, రుచులు వేరు, కాని పంచుకునే వేడుక మాత్రం ఒక్కటే. ఇదే ఇక్కడి అసలైన ప్రత్యేకత. ఇక సంక్రాంతి పండుగొచ్చిందంటే సరే, పిండి వంటల సువాసనలతో పాటు మటన్, చికెన్, కూరల గుమ్మగుమలు ప్రతి ఇంటి నుండి మనల్ని ఆప్యాయంగా పలకరిస్తాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మెదక్ పండుగ భోజనంలో ఎంత వైవిధ్యం, ఎంత ఉత్సాహముంటాయో. ఇప్పుడు మనం అసలు కథానాయకుల్ని కలుద్దాం. మెదక్ యొక్క ఐకానిక్ వంటకాలని కేవలం ఆహారంగా కాకుండా తమలో గొప్ప గొప్ప కథలను దాచుకున్న చారిత్రక పాత్రలుగా పరిచయం చేసుకుందాం. మొట్టమొదటగా మటన్ కోర్మా. దీని గురించి ఏం చెప్పాలి? ఒక్క ముద్ద తింటే చాలు, నేరుగా నిజాంల రాచరికపు దర్బార్లోకి, మొగళ్ళుల కాలంలోకి ప్రయాణం చేసినట్టే ఉంటుంది. ఆ రాజసం ఉట్టిపడే రుచులు ఇప్పటికీ ఇక్కడ సజీవంగా ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేది మిలిటరీ స్టైల్ మటన్ కర్రీ. దీని వెనుక ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఒకప్పుడు మెదక్ ఒక ప్రధాన సైనిక కేంద్రం. అక్కడి శిబిరాల్లో చాలా తక్కువ పదార్థాలతో సులభంగా కాని బలాన్నిచ్చేలా ఈ వంటకం పుట్టింది. దీని రుచి కూడా సూటిగా, బలంగా ఉంటుంది, ఆనాటి కఠినమైన పరిస్థితులను గుర్తు చేస్తున్నట్టుగా. రుచులకు సరిహద్దులు అడ్డువస్తాయా చెప్పండి? రావు కదా. పక్కనే ఉన్న ఆంధ్ర ప్రభావం మెదక్ వంటకాలపై చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పుల్లపుల్లగా, కారంగా ఉండే ఈ చేపల పులుసు ఆంధ్ర తెలంగాణ రుచుల బంధానికి ఒక చక్కని ఉదాహరణ. జహీరాబాద్ ప్రాంత దళిత వర్గాల ఆహారం గురించి మనం తప్పక తెలుసుకోవాలి. వాళ్ళేం చేస్తారంటే స్థానికంగా దొరికే ఆకుకూరలు, చిరుధాన్యాలతో తక్కువ ఖర్చులోనే అద్భుతమైన పోషకాలున్న వంటకాలు తయారు చేస్తారు. ఇది కేవలం ఆహారం కాదండి, వారి జీవన విధానానికి, ప్రకృతితో వారికున్న విడదీయరాని అనుబంధానికి నిలువుటద్దం. సరే, ఇప్పుడు సిద్ధంగా ఉండండి. ఈ చారిత్రక వంటకాలు అసలు వంటగదిలో ఎలా ప్రాణం పోసుకుంటాయో ఒక చిన్న, వేగవంతమైన ప్రయాణంలో చూసేద్దాం. ఫస్ట్, మిలిటరీ స్టైల్ మటన్. ఎండు మసాలాలను కచ్చాపచ్చాగా దంచాలి. వేయించిన ఉల్లిపాయలతో పాటు మటన్కు పట్టించి నూనె పైకి తేలే వరకు ఓపికగా ఉడికించాలి. సింపుల్,
రస్టిక్ కానీ టేస్ట్ మాత్రం చాలా పవర్ఫుల్. ఇక హండీ చికెన్, ఇది నిజంగా ఒక మ్యాజిక్. చికెన్, ఉల్లిపాయ, టమాటా, పెరుగు, మసాలాలు అన్నీ ఒకే మట్టి కుండలో కలిపేయాలి. మూత పెట్టి నెమ్మదిగా మగ్గనిస్తే చాలు. ఆ ఆవిరిలోనే రుచులన్నీ కలిసిపోయి ఒక అద్భుతమైన సువాసన, రుచి పుడతాయి. ఆంధ్రా చేపల పులుసు విషయానికొస్తే ముందుగా ఉల్లిపాయలు, మసాలాలు వేయించి చింతపండు రసంతో పులుసు మరిగించాలి. ఆ తర్వాత చాలా సున్నితంగా చేప ముక్కలను అందులో వేసి అవి విరిగిపోకుండా జాగ్రత్తగా ఉడికించాలి. ఇక చివరగా సాగ్ మటన్, మెత్తగా ఉడికిన ఆకుకూరల్లో మటన్ ముక్కలు వేసి నెమ్మదిగా వండుతారు. సింపుల్, కానీ ఆరోగ్యం, రుచి రెండూ ఇందులో సంపూర్ణంగా బ్యాలెన్స్ అవుతాయి. ఈ రుచుల ప్రయాణం అంతా అయ్యాక చివరిగా మనం ఒక ముఖ్యమైన, చాలా లోతైన ఆలోచన దగ్గర ఆగుతాం. అదేంటంటే, మెదక్లో ఆహారం కేవలం ఆకలి తీర్చేది కాదు, అది చరిత్రకు సజీవ సాక్ష్యం. అది ఒక ప్రాంతపు ఆత్మగౌరవం. అక్కడ పంచుకునే ప్రతి భోజనం వెనుక తరతరాల అనుభవాలు, ఎన్నో కథలు దాగి ఉంటాయి. ఒక భోజనం గనక ఒక నాగరికత కథను చెప్పగలిగితే, మరి మన పల్లెల్లోని ఆహారం మన గురించి, మన సంస్కృతి గురించి, మన కథ గురించి ఏం చెబుతోంది? ఒక్కసారి ఆలోచించండి.